కొంతమంది టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ లాగా కాకుండా పిశాచాలాగా తయారయ్యారు. నిన్న మొన్నటిదాకా కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా సినిమా హీరోకి ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు వచ్చినాయి అంటే లేదు ఇదిగో మా హీరోకి ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ వార్లు, ఈ ఫైట్లు ఇవన్నీ కూడా ఇక్కడ దాకే మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు మరింత ముదిరింది. అభిమానం కాస్త పిచ్చిగా మారింది. అభిమానులు హీరోలను ట్రోలింగ్ చేయడం మానేసి ఇప్పుడు ఏకంగా ఆ హీరోల ఇంట్లో భార్యని, బిడ్డల్ని, వీళ్ళని కూడా దారుణంగా ట్రోలింగ్ చేసి వాళ్ళ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. మీరు చూసే ఉంటారు, మరణోత్తరం రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. 2024 ఎన్నికల సమయంలోనూ, ఆ ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఆ తర్వాత పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాల విషయంలో కూడా నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. చాలామంది హీరోలకి అభిమానులు ఉన్నారు. మన హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరోలను కూడా పక్కన పెట్టేసి మన తెలుగు హీరోల్ని వర్షిప్ చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఒక రోల్ మోడల్ లాగా తెలుగు సినిమా నిలుస్తూ ఉంది అని ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తూనే, ఖచ్చితంగా హీరోలందరూ కూడా అభిమానులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రోలింగ్ ఎంతవరకు ఉండాలి? ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి. ఇది ఇప్పటిదే కాదు. నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, అప్పటి నుంచి కూడా హీరోల మధ్య ఒక రకమైన వారు ఉంది. ఆ తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఇలా కూడా కొంత చిన్నపాటి వారుండేది తప్పించి ఎప్పుడూ కూడా ఇంత దారుణంగా, అంటే అప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేదు, ఇప్పుడు మరింత పెరిగిపోయింది, పిచ్చి ముదిరిపోయింది. ఏకంగా ఇంట్లో ఆడవాళ్ళపైన, చిన్న పిల్లలపైన కూడా ట్రోలింగ్ చేసే పరిస్థితి, తిట్టుకునే పరిస్థితి అప్పట్లో లేదు, ఇప్పుడు వచ్చింది ఆ పరిస్థితి. సో హీరోలు అభిమానుల్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళ సరైన దారిలో నడపాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. సినిమా ఈవెంట్లలో లేదంటే సోషల్ మీడియాలోనో ఎక్కడో చోట రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మరింత పోనకాలు వచ్చి ఊగిపోయేలాగా అభిమానుల్ని రెచ్చగొట్టకూడదు. ఒక కంట్రోల్లో, ఒక క్రమశిక్షణలో పెట్టాలి అభిమానుల్ని. లేదంటే ఒక సేవా మార్గం వైపు, సేవా కార్యక్రమాల వైపు మళ్ళించాలి అని చెప్పా. లేదు, అభిమానులు కూడా అభిమానులు చాలామంది ఎవరుంటారు? కళాశాల విద్యార్థులు ఉంటారు, లేదంటే కళాశాల నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే యువత ఉంటారు. సో మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, మహిళలు కూడా ఉంటారు. ఎక్కువగా ఈ యువకులు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళే ఎక్కువ చేసేది రచ్చంతా కూడా. మామూలు సినిమా ప్రేక్షకులు, అభిమానం వాళ్ళు ఏం చేస్తారు? టికెట్ కొనుక్కుంటారు, సినిమాకి వెళ్తారు, చూస్తారు, వచ్చేస్తారు, అంతవరకు మాత్రమే. ఈ కుర్ర బ్యాచ్ కొంత ఉంటుంది చూసారా, వీళ్ళకి ఏముండదు. కుటుంబం అంటే ఒక బాధ్యత ఉండదు. తల్లిని, తండ్రిని ఎలా చూడాలి, అక్కని, చెల్లిని ఎలా చూడాలి, కొంతమందికి, అందరూ కాదు, కొంతమందికి, చాలా కొంతమందికి వీళ్ళ వల్లే ప్రాబ్లం ఇదంతా కూడా. సో ఈ విధంగా అభిమానులు కూడా, మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు హ్యాపీగా అవి చేసుకోండి. ఈ పిచ్చి పోస్టులు ఇదంతా తిండి పెట్టదు. చదువుకుని ఉద్యోగం చేసుకుంటేనే తిండి వస్తుంది అని చెప్పేసి అభిమానులకి, హీరోలకి ఎన్నో వీడియోల్లో ప్రస్తావించా. ఏ మాత్రం లేదు. అది ఎక్కడ దాకా వచ్చేసిందంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనోవా గారు మన తిరుమలలో వెళ్ళారు, దర్శించుకున్నారు, తలనీలాలు సమర్పించారు. దానిపైన కూడా ట్రోలింగ్. మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు, సింగపూర్లో స్కూల్ అగ్ని ప్రమాదం జరిగింది. నిజంగా తలుచుకుంటేనే ఒక రకం భయం వేస్తుంది అనమాట. అంటే ఆ అగ్నికేలలో ఇంకా చిక్కుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరైనా సరే మానవత్వాన్ని ప్రదర్శించాలి. హీరోయిజం, మా హీరో, ఈ హీరో, ఆ పార్టీ, ఈ పార్టీ, ఇవన్నీ ఏమి కూడా కాదు. ఒక చిన్న పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు అగ్ని ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదంలో కూడా మరికొంతమంది ఉన్నారు. అతను కోలుకోవాలి, వాళ్ళు కోలుకోవాలి అని గెట్ వెల్ సూన్ అను, నువ్వు త్వరగా కోలుకోవాలనో పెట్టాలి. కానీ ఏం పెట్టారు తెలుసా పోస్టులు? చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నిజాలు తెలియాలి కాబట్టి గెట్ వెల్ సూన్ అని పెట్టాల్సిన ప్లేస్లో రిప్ అని పెట్టారు. ఆ పిల్లవాడి ఫోటో వేసి ఆర్ఐపి రిప్ అని పెట్టారు. తెలుసు కదా ఆర్ఐపి రిప్ అంటే? వీళ్ళని మనుషులు అనాలా? ఏం తింటా ఉన్నారు వీళ్ళు? అన్నమే తింటా ఉన్నారా? అశుద్ధమేమైనా తింటా ఉన్నారా? చూసారా, ఫ్యాన్స్ని రెచ్చగొడితే ఎక్కడి దాకా వెళ్ళిపోయారు? ఫ్యాన్స్ని రెచ్చగొడితే ఎలా పిచ్చివాళ్ళలాగా మారిపోయారో అర్థమవుతా ఉందా? సో దీనికి సంబంధించి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పుష్పరాజ్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్తో. పుష్ప సినిమాలో క్యారెక్టర్ పేరు పుష్పరాజ్. ఆ పుష్పరాజ్ అనే ఒక పేజ్ నిర్వహిస్తూ ఉన్నాడు రఘు అనే ఒక వ్యక్తి. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన ఒక యువకుడు.
ఆ యువకుడిని ఈ రోజున అరెస్ట్ చేశారు. గుంటూరు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఏం జరిగిందనేది కొంత వివరించారు. చిన్న బిట్ చూద్దాం. మనకి ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్లో లాగిన్ అవ్వడం ఆర్గనైజ్డ్గా. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్. ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా గుంటూరు ఎస్పీ గారే చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇతను రఘు అనే అతను పుష్పరాజ్ అనే పేరుతో నడుపుతూ ఉన్నాడు. 5 మొబైల్స్ వాడుతూ ఉన్నారు, 14 ఈమెయిల్స్ వాడుతూ ఉన్నాడు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆర్మీలు అవి ఇవన్నీ ఏవైతే కొట్టుకుంటా ఉన్నాయో ఆ వారిలో భాగంగా ఏకంగా మార్క్ శంకర్ని, అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేశాడు మార్ఫింగ్ ఫోటోలతో. వీళ్ళనే కాదు, ఇంకా చాలామంది మహిళల్ని కూడా ట్రోల్ చేశాడు అని. నేను ఒక విషయం అయితే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫ్యాన్స్కి ట్రోల్ చేయమని చెప్తారని నేనైతే అనుకోను. మీరు ట్రోల్ చేయండి, వాళ్ళని కించపరచండి, వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు పెట్టండి అని చెప్తారు అని నేనైతే అనుకోను. బట్ ఒక సందేశాన్ని అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని టాలీవుడ్లో ఎవరైతే ఉన్నారో అందరు హీరోలు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ఎవరైనా సరే, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఒక్క సందేశాన్ని ప్లీజ్ ఇవ్వండి. మనకు అభిమానులు కావాలి, మన అభిమానులు మన సినిమాల్ని ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి. అట్ ద సేమ్ టైం సమాజం పట్ల వాళ్ళకు ఒక బాధ్యత ఎలా ఉండాలి, మనిషిలాగా ఎలా ప్రవర్తించాలనేది కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది. అంతేగాని ఇదిగో నా ఆర్మీ కోసమే ఇట్లా వ్యాఖ్యలు ఎందుకు కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు హీరోలకు మంచిది కాదు. అది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ గారు ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గారికి చేయకపోవడం, అడగకుండానే శిల్పా రవిచంద్రారెడ్డికి నేను వచ్చాను అని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అంటే ఆయన అడగలేదు కదా, నేను వెళ్ళలేదు, అడిగితే వెళ్ళేవాడినేమో అని. అక్కడ స్టార్ట్ అయిన ఫ్యాన్ వారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏదైతే ఉంటారో దాన్ని ట్రోలింగ్ని తిప్పి కొడుతూ వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు కొన్ని. బట్ అసభ్యంగా కాదు, జస్ట్ కౌంటర్ మాత్రమే. ఇది మంచిది కాదు అనేది. వీళ్ళు ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు, నేను కొన్ని పోస్టులు చూశాను. ఈ అల్లు అర్జున్ ఆర్మీ సంథింగ్ ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారితో సంబంధం లేదు, బట్ వీళ్ళే పెట్టుకుంటారు కొంతమంది పేజీలు. ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని, వాళ్ళని కూడా ఫోటోలు మార్పింగ్ చేసి నేను చూసా, దారుణంగా ఉన్నాయి. ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి అనేది నా ఉద్దేశం. సో మార్క్ శంకర్కి ఇలా గాయాలని చిరంజీవి గారు వెళ్ళారు, సింగపూరు వచ్చారు. ఆ తర్వాత చాలామంది పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా విజయశాంతి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు అన్నా లెజినోవా గారిని అని. కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మార్క్ శంకర్ కోలుకోవాలని పార్టీలకు అతీతంగా రెస్పాండ్ అయ్యారు. బట్ అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా ఏంటి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని చాలామందికి డౌట్ వచ్చింది. ఎంత ఫ్యాన్స్ మధ్య వారున్నా, మనస్పర్ధలు ఉన్నా, ఒక కుటుంబం కదా, చిన్న పిల్లవాడు కదా అని చెప్పేసి. బట్ 2 రోజుల నుంచి వార్తలు ఏంటంటే భార్య స్నేహతో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళారు, 1 గంట పాటు ఉన్నారు, పరామర్శించారు, వచ్చారు, వాళ్ళు కలిసిపోయారు, అనవసరంగా ఫ్యాన్స్ గొడవలు పెట్టుకోవద్దని. ఆ వార్త వినగానే సంతోషం వేసింది. ఎక్కడో ఫుల్ స్టాప్ పడతా ఉంది, ఇదే కదా కావాల్సింది అని చెప్పేసి. ఇది ఒక సోర్స్ నుంచి వచ్చిన వార్త. ఇంకో సోర్స్ నుంచి నేను అడిగాను, నిజంగా వెళ్ళారా, ఫోటోలు వీడియోలు కూడా ఏం బయటికి రాలేదు కదా ఏంటి అంటే, లేదు, వెళ్ళలేదు. అల్లు అర్జున్ గారు భార్య సమేతంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళలేదు, పరామర్శించలేదు అని ఒక బలమైన సోర్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వస్తూ ఉంది, పరామర్శించారని, పరామర్శించలేదు అని అది కూడా వస్తూ ఉంది. సో ఇలాంటివి ఏంటంటే
మరింత వారు పెంచడానికి కారణమవుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ పిల్లవాడిపైన కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోల్ చేసేదాకా ఈ ఫ్యాన్స్ అయితే ఒక పిచ్చివాళ్ళలాగా మారిపోయి వెళ్తూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఇంకా మనం భయంకరమైనవి చాలా చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఫ్యాన్స్ తయారయ్యే అవకాశం ఉంది. అభిమానులాగా ఉంచండి, అరాచకవాదుల్లాగా మార్చకూడదు. మార్చడానికి ముఖ్యంగా హీరోలు కారణం కాకూడదు. ఇప్పుడు ఒక అతన్ని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా ట్విట్టర్ పేజీలు ఉన్నాయి, చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి, చాలా ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి. సో కొంతమంది కేసులు పెడుతున్నారు అని వాటిని కొన్ని డిలీట్ చేశారు, బట్ ఐపీ అడ్రస్లన్నీ కూడా పోలీసులు ట్రేస్ చేస్తూ ఉన్నారు. సో వాటిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఏ హీరో అభిమానులైనా సరే జాగ్రత్తగా ఉండాలి, గీత దాటకూడదు, అభిమానం మనసులో ఉంచుకోండి. అరాచకవాదుల్లాగా మాత్రం మారకండి, చిన్న పిల్లల ఆడపిల్లల జోలికి వెళ్ళకండి. వీడియో పైన అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ని అరెస్ట్ చేశారు అని ఎస్పీ గారు ఒక అరెస్ట్ చూపించారు రఘు. ఈ అంశాలపైన ట్రోలింగ్ పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.